ఫ్రెండ్స్, మీకోసం మరొక మంచి అవకాశం. కేవలం 10వ తరగతి పాస్ అయ్యి 50 సంవత్సరాల లోపు మీ వయసు ఉంటే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. మీరు వినింది నిజమే. సో 18 ఏళ్ళు మినిమం ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే 50 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలు అందరూ పోతారండి, ఎందుకంటే 50 ఏళ్ళు. సో చాలామంది ఏజ్ బార్ అయిపోయి జాబ్స్ కోసం చూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, మీకోసమే ఈ అవకాశం. మనకు పర్మనెంట్ జాబు లోయర్ డివిజన్ క్లర్క్ గవర్నమెంట్ స్కూల్లో నెలకు 35,000 శాలరీ ప్రొవైడ్ చేస్తూ మనకు ఈ జాబ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. కేవలం 10th క్లాస్ పాస్ అయ్యి 50 ఏళ్ళ మధ్యలో మీరు ఉంటే తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి, అస్సలు మిస్ చేయొద్దు. ఓకే, సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా కింద లింక్స్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని వెంటనే పంపించండి. మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని చూడండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఎక్కువగా చేయట్లేదు. మీరు ఎక్కువగా లైక్స్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మీలాగా జాబ్స్ కోసం చూసే వాళ్ళకు ఈ వీడియో రీచ్ అవుతుందన్నమాట. వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, సో ఇక మనం వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, మనకి నోటిఫికేషన్లో లోయర్ డివిజన్ క్లర్క్ మరియు టీజీటీ హిందీ ఉద్యోగాలు విడుదలయ్యాయి. సో మనకి ఈ టీజీటీ అనేది పక్కన పెట్టండి. ఓకే, సో ప్రస్తుతానికి మనము లోయర్ డివిజన్ క్లర్క్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి, 10th క్లాస్ మెట్రికులేషన్ అర్హత ఉండాలి. కొంతమందికి 10+2 ఉన్నా సరిపోతుంది, అంటే 10th తర్వాత ఐటీఐ చేసిన, ఇంటర్ చేసిన. చాలామందికి 10+2 అంటే ఇంటరే అని వాళ్ళు గుడ్డిగా వాళ్ళు అనుకుంటారు అనమాట. సో 10+2 అంటే 10వ తరగతి తర్వాత 2 ఏళ్ళు మీరు ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, ఇంటర్ కానీ ఏది చేస్తున్నా 10+2 అనే అంటారు. అదే 12th అని వాళ్ళు చెప్తే అప్పుడు మాత్రమే ఇంటర్ అర్హత. అర్థమైంది కదా. సో 10వ తరగతి అర్హత ఉన్న వాళ్ళు, అలాగే ఇంటర్ కానీ, డిప్లొమా ఏదున్నా సరే తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. అయితే మీకు 40 పదాలు ఇంగ్లీష్లో టైప్ చేయగలిగిన ఆ యొక్క స్కిల్ మీ దగ్గర ఉండాలి. సర్టిఫికేట్లు ఏమో అవసరం లేదు, స్కిల్ ఉంటే చాలన్నమాట. అర్థమైంది కదా. ఏమన్నా అర్థం కాకపోతే కింద కామెంట్ రూపంలో అడగండి. సో మీరు మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్ళ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారు. చాలామందికి 35 ఏళ్ళు దాటిపోతే ఇంకా జాబ్స్ అనేవి ఉండవు అనమాట. సో ఉంటే ఇంకా మన ఏపీలో ఏపీపీఎస్సీ ఉంటాయి కదా, 42 ఏళ్ళ వరకు, అది తప్పనించి మ్యాక్సిమం ఉండవు. కానీ ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో 50 ఏళ్ళ వరకు వయసు అర్హత ఇస్తూ, సో ఇక్కడ చూడండి లెవెల్ 2 ప్రకారంగా శాలరీ ముందు 19,900 ఉండింది, ఇప్పుడు 20,200, అంటే ప్రీ రివైజ్డ్ పే స్కేల్ అనమాట. సో మనం చేరగానే 30 నుంచి 35,000 మధ్యలో శాలరీ తీసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. లోయర్ డివిజన్ క్లర్క్ రెగ్యులర్ విధానంలో, రెగ్యులర్ అంటే పర్మనెంట్ అని చెప్పి అర్థం అనమాట. అయితే ఒక్క పోస్టే ఉంది, ఒక్కటి ఉందని చెప్పి మీరు నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి నా మాట విని అప్లై చేసుకోండి. సో 3 నెలలు కష్టపడండి, అంటే ప్రతి నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటూ ఉండండి. మీకు అర్హత ఉన్న వాటి, ఒకే సిలబస్ ఉన్న వాటిని అప్లై చేసుకుంటూ ఉండండి. సో దాని తగ్గట్టు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎందుకంటే మీరు ఎన్ని జాబ్స్కి అప్లై చేసుకున్నా సిలబస్ ఒక్కటే ఉంటుంది. ఓకే, సో కాబట్టి మీకేమి దానికి సపరేట్గా, దీనికి సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. సో 3 నెలలు ప్రతి నోటిఫికేషన్కి అప్లై చేయండి, అటెంప్ట్ చేయండి. సీరియస్గా ఒక 3 నెలలు సీరియస్గా తీసుకోండి. ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్లో ఉంటారు. ఎందుకు ఉంటారో అప్పుడు చూద్దాం. సో చాలా చాలా మంచి అవకాశం ఇది. 2 రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు మాత్రం అస్సలు వదలొద్దు. సో మీకు ఎన్వలప్ లింక్ కింద, అంటే అప్లికేషన్ ఫామ్ లింక్ కింద ఇచ్చాను, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడి నుంచి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో మనకు ఎన్వలప్, సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కూడా పెట్టాలంట. అంటే మన చిరునామా రాసిన ఒక సెల్ఫ్ అడ్రస్డ్, దాంట్లో మన పోస్టల్ అడ్రస్ ఉండాలి. అందులో 40 రూపాయలు స్టాంప్ వేసి ఉండాలన్నమాట. సో అది కూడా పెట్టి మీరు ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ చింగ్చిప్ విలేజ్ డిస్టిక్ సెర్చిప్ పిన్ 796161. అర్థమైంది కదా. ఈ అడ్రస్కు మీరు పంపించేయాలి. ఓకే, సో ఎంత ఫీజు కట్టాలంటే 500 రూపాయలు ఫీజు కట్టాలి జనరల్ వాళ్ళకు. ఇక మిగతా వాళ్ళకు, సో వాళ్ళకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే 300 రూపాయలు ఫీజు ఉంది. వాళ్ళకు కూడా ఫీజు ఉంది, తక్కువ కొంచెం. అర్థమైంది కదా. ఫీజు కూడా చెప్పేశాను. సో ఇది ఏ పేరుతో తీయాలి అంటే డీడీ తీయాలండి మనము. ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ చింగ్చిప్ పేబుల్ అట్ ఎస్బీఐ ఎలక్ట్రికల్ వింగ్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్స్ సహా ఇచ్చారనమాట. సో ఆ డీటెయిల్స్ అని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను నేను. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎప్పటిలోపల అప్లై చేసుకోవాలి? లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 21 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్. సో 21 రోజుల్లో అప్లై చేసుకోవాలండి. మనకి నోటిఫికేషన్ ఎప్పటి వచ్చిందంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు రావడం జరిగిందనమాట. సో ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్. సో మనకు 20 జనవరిని విడుదలైంది. మనకు 20 ఫిబ్రవరి వరకు టైం ఉంది. కాబట్టి కింద లింక్స్ ఉంటాయి, వెంటనే డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో వర్క్ చేస్తుందన్నమాట. సో ఎవరు మిస్ చేయొద్దు. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.